కరెక్టే అది. మీరు పెంచుకోవడం అది తప్పేం గాదు. కానీ ఏందంటే, మీరు పోర్న్ మూవీస్, బూత్ సినిమాలు అవన్నీ జూసిన తర్వాత నాకు 8 ఇంచులు గావాలి, 10 ఇంచులు గావాలంటే అది తప్పు. మీరు ఎంతుందో అంతే వస్తది. ముక్కు ఎంతుంది, మీ చెవులు ఎంతున్నాయి అంతే ఉంటాయి. కానీ ఒకవేళ అది చిక్కిపోయి బక్కగయిపోయి ఎలా అయిపోతారు మీరు? ఒకవేళ అయిపోతే అలాంటివి మీరు మళ్ళీ రీగెయిన్ జేసుకోవచ్చు. అదే చాలు మీకు. దాంతోనే మీకు సంతృప్తి వచ్చేస్తుంది. మీరు చిన్నగున్నా గానీ, మీరు ఎక్కువగా లావుంటే చాలు. మంచిగా సాటిస్ఫై చేస్తే చాలు. వాళ్ళకేం గాలే అంగం గట్టిగా ఉండాలి అంతే మీరు చేసినంత వరకు. ఒకవేళ ఎవరిదైనా 3.5, 4 ఉందనుకోండి, అతని అంగం గట్టిగానే ఉంది చేస్తూ ఉంటే ఒకవేళ 15 నిమిషాల వరకు అతను 20 నిమిషాలు కూడా చేయగలుగుతున్నాడంటే ఇట్ ఈస్ వెరీ గుడ్. అదే ఒకవేళ ఎవరిదైనా 7, 8 ఇంచెస్ ఉంది, కానీ 2, 3 నిమిషాల్లోనే వీర్యం వెళ్ళిపోతుందంటే మరి అది వేస్ట్ కదా! ఎప్పుడైనా గానియండి గట్టితనం మంచిగా ఉండాలని జూసుకోండి. మంచిగా అంగం లావుగా ఉండాలని జూసుకోండి. హెల్తీగా ఉండాలి అని జూసుకోండి. అంతేగాని మరీ ఎక్కువ సైజ్ పెంచుకుంటా అని ఆ గులులు, ఈ గులులు అటు నుంచి ఇటు, ఇటు తెప్పించుకొని అందులో టైం వేస్ట్ చేసుకోకండి. హస్తప్రయోగం లాంటివి ఎవరికైనా అలవాటు ఉంటే అతిగా చేయకండి. అవన్నీ వదిలేయండి. అలాంటి వాళ్ళు ఏదైనా ఈ సమస్యలో ఉంటే మీరు మా దగ్గర రండి. యునాని మెడిసిన్స్ ఉన్నాయి. సేఫ్ మెడిసిన్స్, హల్వా, క్యాప్సూల్ ఆల్ అన్ని రూపంలో ఇస్తాము. ది బెస్ట్ మెడిసిన్స్ ద అల్టిమేట్ సొల్యూషన్ మన యునాని మెడిసిన్స్‌లో ఉంది. నేను మీ డాక్టర్ ఎస్.ఏ. రెహమాన్ ఎండీ, యునాని నాంపల్లి, హైదరాబాద్ నుంచి.